వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, పారిశ్రామికీకరణ సామాజిక మార్పు 9th క్లాసు సోషల్లో ఇంపార్టెంట్ బిట్స్. చూడండి, ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు స్టార్ట్ అయింది? 1780 నుంచి 1850 మధ్య కాలంలో ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం స్టార్ట్ అయింది. 1780 నుండి 1850 మధ్య కాలంలో బ్రిటన్ పరిశ్రమలు ఆర్థిక విధానంలో సంభవించిన మార్పులను ఏమని అంటారు? తొలి పారిశ్రామిక విప్లవం అంటారు. ఫ్రాన్స్లో జార్జెస్ మిస్లెట్, జర్మనీలో ఫెడ్రిక్ ఎంగెల్స్ పారిశ్రామిక విప్లవం అన్న పదాన్ని వాడారు. ఎవరు? ఫ్రాన్స్లో ఎవరు వాడారు పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని? జార్జెస్ మిస్లెట్. జర్మనీలో ఫెడ్రిక్ ఎంగెల్స్. ఇక నెక్స్ట్, ఎవరు బ్రిటన్లో 1760 నుంచి 1820ల మధ్య జరిగిన పారిశ్రామిక అభివృద్ధిని సూచించడానికి పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని మొదటిసారిగా వాడారు? ఆర్నాల్డ్ టోయిన్బీ. ఎవరు? ఆర్నాల్డ్ టోయిన్బీ బ్రిటన్లో జరిగిన 1760 నుంచి 1820 మధ్య జరిగిన పారిశ్రామిక అభివృద్ధిని సూచించడానికి పారిశ్రామిక విప్లవం అనే పదాన్ని ఆర్నాల్డ్ టోయిన్బీ అనే వ్యక్తి వాడారు. ఆర్నాల్డ్ టోయిన్బీ ఎవరు? ఈయన ఆర్థికవేత్త, తత్వవేత్త. ఆర్నాల్డ్ టోయిన్బీ. ఆధునిక పారిశ్రామికీకరణను చవిచూసిన మొట్టమొదటి దేశం ఏది? బ్రిటన్. ప్రపంచ కర్మాగారం అని పిలువబడే దేశం ఏది? బ్రిటన్. ప్రపంచ కర్మాగారం అని పిలువబడే దేశం ఏది? బ్రిటన్. ఇనుము, బొగ్గు, వస్త్ర పరిశ్రమల ఆధారంగా బ్రిటన్ రూపొందించిన నాగరికతను ఆ తర్వాత ప్రపంచమంతా అనుకరించింది అని ఎవరు ప్రశంసించారు? ఫిషర్. యాంత్రీకరణకు ప్రధాన ముడిసరుకులేవి? బొగ్గు, ఇనుప ఖనిజం. ఆవిరి యంత్రాన్ని ఆవిష్కరించిన వ్యక్తి ఎవరు? జేమ్స్ వాట్. కమ్మరం పనిచేసే ఫ్రాప్షైర్కు చెందిన డర్బీలు ఇనుము పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఇనుము పరిశ్రమ అభివృద్ధికి ఎవరు ఎక్కువగా కృషి చేశారు? ఫ్రాప్షైర్కు చెందిన డర్బీలు. ఎవరు వీళ్ళు? వీళ్ళు కమ్మరం పని చేసేవారు. మొదటి రైల్వే ఇంజన్ను తయారు చేసిన వాడెవరు? స్టీఫెన్సన్. పక్కా రోడ్లు వేసే విధానాన్ని ఎవరు రూపొందించారు? మెక్డమ్. సంపన్న ఉత్పత్తిదారుడైన మాథ్యూ బౌల్టన్ సహాయంతో ఎప్పుడు? 1775లో బర్మింగ్హామ్లో సోహో పౌండ్రీని జేమ్స్ వాట్ స్థాపించాడు. సోహో పౌండ్రీని జేమ్స్ వాట్ ఏ సంవత్సరంలో స్థాపించాడు? 1775లో. ఎవరి సహాయంతో? మాథ్యూ బౌల్టన్ సహాయంతో. ఎక్కడ? బర్మింగ్హామ్లో. మొదటి ఇంగ్లీష్ కాలువ అయిన వర్సీ కాలువను ఎవరు నిర్మించారు? జేమ్స్ బిండ్లే. మొదటి ఇంగ్లీష్ కాలువ ఏంటిది? వర్సీ కాలువ. ఈ వర్సీ కాలువను ఎవరు నిర్మించారు? జేమ్స్ బిండ్లే. మాంచెస్టర్ దగ్గర ఉన్న వర్సీ బొగ్గు గనుల నుంచి మాంచెస్టర్ పట్టణానికి బొగ్గును చేరవేసే ఏకైక ఉద్దేశంతో ఏ కాలువను తవ్వారు? వర్సీ కాలువను. రైలు మార్గాలను కనిపెట్టడం ద్వారా మొత్తం పారిశ్రామికీకరణ ప్రక్రియ ఏ దశకు చేరుకుంది? 2వ దశకు చేరుకుంది. రైలు మార్గాలను కనిపెట్టడం ద్వారా. మొదటి రైలు మార్గాన్ని 1825లో ఎవరు? స్టాక్టన్, డార్లింగ్టన్ నగరాలను కలుపుతూ నిర్మించారు. మొదటి రైలు మార్గాన్ని ఎక్కడ ఏ నగరాలు నిర్మించారు? కలుపుతూ. స్టాక్టన్, డార్లింగ్టన్ అనే నగరాలను కలుపుతూ నిర్మించారు. ఏ సంవత్సరంలో? 1825వ సంవత్సరంలో. 1830లో 2వ రైలు మార్గాన్ని ఏ పట్టణాలను కలుపుతూ నిర్మించారు? లివర్పూల్ని మాంచెస్టర్ను కలుపుతూ నిర్మించారు. రిచర్డ్ ఆర్క్రైట్ ఏం చేసేవాడు? ఇతను జుట్టు కత్తిరించేవాడు, విగ్గులు తయారు చేసేవాడు. రోడ్లు నిర్మించిన జాన్ మెట్కాఫ్ ఒక చూపులేని వ్యక్తి. చూడండి, రోడ్లు నిర్మించిన జాన్ మెట్కాఫ్ ఎలాంటి వ్యక్తి? చూపులేని వ్యక్తి. అతడు స్వయంగా రోడ్ల ఉపరితలాలు సర్వే చేసి వాటికి ప్రణాళికలు కూడా తయారు చేసేవాడు. నీటి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులేవి? కలరా, టైఫాయిడ్. వాయు కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు? క్షయ. సైలీషియా, రైన్లాండ్, రూర్లోని బొగ్గు గనులతో, బొహీమియాలోని ఇనుము నిల్వలతో ప్రష్యాలో ఏ పరిశ్రమ అభివృద్ధి చెందింది? ఉక్కు పరిశ్రమ.
ఇక క్రూప్ కుటుంబం ఏం తయారు చేసింది? రైలు పెట్టెలు మరియు ఆయుధ సామాగ్రిని తయారు చేసింది. 1866లో విద్యుత్ డైనమోను ఎవరు కనుగొన్నారు? వెర్నర్ సీమెన్స్. వెర్నర్ సీమెన్స్ విద్యుత్ డైనమోను ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? 1866లో. సమైక్య జర్మనీ ఎప్పుడు ఏర్పడింది? 1871లో. ఫ్రాన్స్ నుండి జర్మనీ లోరైన్ ఇనుము గనులను స్వాధీనం చేసుకుంది. ఫ్రాన్స్ నుండి ఏ దేశం లోరైన్ ఇనుము గనులను స్వాధీనం చేసుకుంది? జర్మనీ. ఫ్రాన్స్ నుండి ఏ దేశం లోరైన్ ఇనుము గనులను స్వాధీనం చేసుకుంది? జర్మనీ దేశం. 20వ శతాబ్దం నాటికి పారిశ్రామిక శక్తిగా బ్రిటన్కు సవాలుగా నిలిచిన దేశం ఏది? జర్మనీ. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆయుధ కర్మాగారాన్ని ఏ కుటుంబం స్థాపించింది? క్రూప్ కుటుంబం. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఫిరంగి దళానికి జర్మనీ ఫిరంగి దళానికి క్రూప్ కర్మాగారం ఫిరంగులు తయారు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో క్రూప్ కర్మాగారము జర్మనీ ఫిరంగి దళానికి ఫిరంగులు తయారు చేశారు. నెక్స్ట్ 1933లో జర్మనీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో క్రూప్ కుటుంబం హిట్లర్కు మద్దతు ఇచ్చింది. ఏంటి? క్రూప్ కుటుంబము జర్మనీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చింది? హిట్లర్కి. ఏ సంవత్సరంలో? 1933లో. బ్రిటన్ ఎన్నవ శతాబ్దం నుండి రాజకీయంగా స్థిరంగా ఉంది? 17వ శతాబ్దం నుండి. 17వ శతాబ్దం చివరి నాటికి వినిమయ మాధ్యమంగా ఏది విస్తృతంగా ఉపయోగించబడింది? డబ్బు. ఇంగ్లాండ్లో వ్యవసాయ విప్లవం ఎప్పుడు మొదలైంది? 1600 మరియు 1800 మధ్య కాలంలో ఇంగ్లాండ్లో వ్యవసాయ విప్లవం మొదలైంది. ఐరోపా, ఆఫ్రికా, అమెరికా మరియు భారతదేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంగా ఏది ఉండేది? లండన్ ఉండేది. 1694లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉండేది. 1784 సంవత్సరం నాటికి ఇంగ్లాండ్లో ఎన్ని ప్రావిన్షియల్ బ్యాంకులు ఉన్నాయి? 100 ప్రావిన్షియల్ బ్యాంకులు ఉన్నాయి. 18వ శతాబ్దం నాటికి బ్రిటన్ ఉత్తర అమెరికాలో విస్తృతమైన వలస ప్రాంతాలను కలిగి ఉంది. ఏ శతాబ్దం నాటికి బ్రిటన్ ఉత్తర అమెరికాలో విస్తృత వలస ప్రాంతాలను కలిగి ఉంది? 18వ శతాబ్దం. భారతదేశంలో అధిక భాగాలపై కూడా ఆధిపత్యాన్ని పొందింది. ఇక పారిశ్రామికీకరణలో ఏవి కీలక పాత్ర పోషిస్తున్నాయి? ఇనుము, ఉక్కు. 1709లో మొదటి అబ్రహం డర్బీ ఏం కనుగొన్నాడు? బట్టి కొలిమిని కనుగొన్నాడు. దేనికోసం? లోహ పరిశ్రమకు. రెండవ డర్బీ 1711 1768 నుండి 68 మధ్యకాలంలో ముడి ఇనుము నుండి దుక్క ఇనుమును తయారు చేశాడు. ఎవరు? రెండవ డర్బీ. హెన్రీ కోట్ ఈయన 1740 నుంచి 1828 మధ్యకాలంలో కలబోత బట్టిని రోలింగ్ మెల్లుని కనుగొన్నాడు. ఎవరు? హెన్రీ కోట్. అసలు కలబోత బట్టి ఏం పనిచేస్తుంది? దీంతో కరిగిన ఇనుములోని కలుషితాలను తొలగించవచ్చు. ఏంటి? కలబోత బట్టిలో కరిగిన ఇనుములోని కలుషితాలను తొలగించడానికి కలబోత బట్టిని హెన్రీ కోట్ తయారు చేశాడు. రోలింగ్ మిల్ ఏం పనిచేస్తుంది? శుద్ధి చేసిన ఇనుముని ఆవిరితో నడిచే యంత్రంతో కడ్డీలుగా పోత పోయవచ్చు. ఈ పోత పోయడానికి రోలింగ్ మిల్ యూజ్ అవుతుంది. 1800 నుంచి 1830ల మధ్య బ్రిటిష్ ఇనుము పరిశ్రమ ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. 1820లో 1 టన్ను ముడి ఇనుము తయారు చేయడానికి 8 టన్నుల బొగ్గు అవసరమయ్యేది. అదే 1850 నాటికి 1 టన్ను ముడి ఇనుము తయారు చేయడానికి 2 టన్నుల బొగ్గే సరిపోయేది. ఉన్ని జనపనారతో బట్టలు నేయడం బ్రిటన్లో ఎంతో కాలం నుంచి ఉంది. చూడండి, బ్రిటన్లో బట్టలు నేయటము వేటితో నేసేవారు? ఉన్ని జనపనారతో నేసేవారు. ఆవిరి శక్తిని మొదటిసారి ఏ పరిశ్రమలో ఉపయోగించారు? గని పరిశ్రమలో. 1840 నాటికి యూరోప్లో మొత్తం శక్తితో 70% వరకు ఆవిరి యంత్రాలు అందించసాగాయి. చూడండి, 1840 నాటికి యూరోప్లో మొత్తం శక్తిలో ఎంత శాతం ఆవిరి యంత్రాలు ఉండేవి? 70%. మొదటి ఆవిరి రైల్వే ఇంజన్ అయిన స్టీఫెన్సన్ యొక్క రాకెట్ 1814లో తయారయ్యింది.
1810లో ఎస్సేన్లో ఆల్ఫ్రెడ్ క్రూప్ ఒక చిన్న ఇనుము బట్టీని ప్రారంభించాడు. చూడండి, ఆల్ఫ్రెడ్ క్రూప్ ఒక చిన్న ఇనుప బట్టీని ఎప్పుడు ప్రారంభించాడు? 1810లో. తొలినాళ్లలో మహిళలు, పిల్లలతో సహా లక్షలాది ప్రజలు జీవనం ఎలా ఉండేది? దుర్భరంగా ఉండేది. కలప సమస్యకు పరిష్కారం కనుగొని మిశ్రమ లోహ పరిశ్రమలో విప్లవం తెచ్చిన కుటుంబమే డర్బీ కుటుంబం. ముడి పత్తిని ఇంగ్లాండు ఏ దేశం నుండి దిగుమతి చేసుకునేది? భారతదేశం నుంచి. నూలు వడకడం ఎంతో శ్రమతో కూడుకున్నది. ఎవరి పని ఎక్కువగా చేసేవారు? మహిళలు. మొదట కాలువలను పట్టణాలకు దేనిని తరలించడానికి తవ్వారు? బొగ్గును తరలించడానికి, బొగ్గు రవాణా వ్యవస్థ కోసం. ఐరోపా దేశాలతో పోలిస్తే ఇంగ్లాండ్లోని బొగ్గు గనులు పెద్దవిగానే కాక ఓడరేవులు చాలా దగ్గరగా ఉండేవి. చూడండి, కర్మాగారాలలో మహిళలు, పిల్లలు పనిచేయటంపై ఆధారపడ్డ పరిశ్రమ ఏది? వస్త్ర పరిశ్రమ. వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా మహిళలు, పిల్లలు పనిచేసేవారు అనమాట. సార్డినియా నాయకత్వంలో జర్మనీ ఏకీకరణ సాధించిన సంవత్సరం 1871. నూలు వడికే యంత్రాన్ని కనుగొన్నది ఎవరు? హార్గ్రీవ్స్. కాలువను నిర్మించి జేమ్స్ బిన్లే ఒక నిరక్షరాస్యుడు. చూడు, కాలువలు నిర్మించిన జేమ్స్ బిన్లే ఎవరు? అసలు అతడు ఒక నిరక్షరాస్యుడు. బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషాలు తొలగించగా ఏర్పడేవే కోక్. నూలు వడికే యంత్రాన్ని ఏమంటారు? స్పిన్నింగ్ జెన్నీ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.